Hi friends, welcome back to my physics channel once again. See, in another few days, diploma engineering examination is going to conduct. Okay, that is for FDH students. Those who have completed diploma engineering, they can directly enter into the second year BTech. సో వాళ్ళ కోసం మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాం, మనం స్పెషల్ వీడియోస్, సమ్ గ్యారంటీ క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. ఓకే, నౌ ఫర్ ద డిప్లొమా స్టూడెంట్స్ నౌ ఐఎమ్ డూయింగ్ వన్ మోర్ నైస్ ప్రాబ్లమ్ ఫ్రమ్ వెక్టార్ చాప్టర్. ఓకేనా, బోర్డు మీద చూడండి ఒకసారి. Two persons A and B are located in XY plane at points 0, 0 and 0, 10. Okay, the distances are measured in MKS units, that is meters, kilograms, seconds units, standard units, distances. At a time t is equal to 0, they start moving simultaneously. అంటే t is equal to 0 దగ్గర స్టార్ట్ చేస్తారు. ఓకే, దే మూవ్ సైమల్టేనియస్లీ విత్ వెలాసిటీస్ ఎంత ఇచ్చాడు, 2i cap meter per second అంటే అలాంగ్ x డైరెక్షన్ అండ్ 2j cap meter per second vb along y direction. Okay, very good. The time, okay, the time after two times the time after which a and b are there at closest distance అంటే ఏ టైం వద్ద both are at the closest distance, close అంటే very nearer to them. ఓకేనా, సో ఇది ఆస్కింగ్ యూ at what time. ఆన్సర్స్ ఇచ్చాడు, 4 seconds 2.5 1 second, నన్ ఆఫ్ దీస్. సో ఏ టైం దగ్గర ఇద్దరు కూడా దాదాపుగా దగ్గరికి వచ్చేస్తారు, క్లోజెస్ట్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ రిగార్డింగ్ వెక్టార్స్ అండి ఫర్ ద డిప్లొమా ఇంజనీరింగ్ స్టూడెంట్. స్టార్ట్ చేద్దాం సొల్యూషన్. రైట్, సో ఇలాంటి ప్రాబ్లమ్ చేయాలంటే అగైన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద కాన్సెప్ట్. ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా ద డయాగ్రామ్. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, అండ్ దిస్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్, ఎక్స్ డాష్. ఇది కూడా అదర్ సైడ్ ఆఫ్ ద వై యాక్సిస్, వై డాష్. నువ్వు ఎక్స్ యాక్సిస్ వైపు ఏంటి ఉంటుంది, వెక్టారు ఐ క్యాప్, అలాగే వై యాక్సిస్ వైపు జే క్యాప్. నౌ దిస్ ఇస్ ద XY plane. Whatever two persons A and B are located in XY plane at the points 0, 0, 0, 10 in MKS. అంటే ఒకటి ఏ, దాని కోఆర్డినేట్స్ ఎంత ఇచ్చాడు, 0, 0 ఇచ్చాడు. ఏ ఈజ్ లొకేటెడ్ ద హారిజన్ అండ్ తర్వాత B ఈజ్ లొకేటెడ్ అట్ 0, 10 అంటే సమ్వేర్ ఓవర్ హియర్. 0, 10 meters of course because MKS units కాబట్టి. So here B is located, okay, 10 meters from the x-axis. అంటే ఇక్కడ x కోఆర్డినేట్స్ ఏంటి, 0, 10 meters. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ ఎంకేఎస్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి మీటర్స్ తీసుకోవాలి, బట్ డోంట్ రైట్ దేర్. సో ఫస్ట్ ఇక్కడ రాయండి లొకేషను. ఏ కోఆర్డినేట్స్ ఏంటి, 0, 0, అలాగే బి కోఆర్డినేట్స్ ఏంటి, 0, 10, అండ్ ఆల్ ఆర్ ఇన్ MKS units already given in the problem. చూడండి, the distances are measured in MKS. So this is the position of A and this is the position of B. ఇది ఆరిజిన్ దగ్గర, ఇదేమో 10 meters from the origin in x-axis in positive direction లో ఉంది. ఓకేనా, this is 10 meters. This is 10 meters. Okay, therefore అక్కడ y-axis మీద x coordinate 0, x-axis మీద of course y coordinate will be 0, but this is at 0, 0. Now what is saying, at a time t is equal to 0 అంటే ఇక్కడ at a time t is equal to 0 seconds they start moving simultaneously. ఓకేనా, వీడేమో ఎలా మూవ్ అవుతున్నాడు చూడండి, 2i అంటే దిస్ ఫెలో ఈజ్ మూవింగ్ ఇన్ x డైరెక్షన్, a va is equal to 2i cap meter per second అంటే అర్థమైంది, పాజిటివ్ ఎక్స్ వైపు వెళ్తున్నాడు, ఆల్రెడీ గివెన్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి, ఇన్ ద గివెన్ క్వశ్చన్ ఈస్ గివెన్ బి ఈజ్ గోయింగ్ విత్ పాజిటివ్ వై డైరెక్షన్. జాగ్రత్త చూసుకోండి, అంటే పైకి వెళ్తున్నాడు, ఇలా పైకి. ఇది పాజిటివ్ వై డైరెక్షన్ ఎంత, 2j cap meter per second. Now you observe carefully, if this fellow is going in upward direction b and this fellow is going in this direction, means will they meet together? They won't meet together. చూడండి, జాగ్రత్త చూడండి, వీడేమో పాజిటివ్ వైలో వెళ్తాడు బి, వీడేమో పాజిటివ్ ఎక్స్లో వెళ్తున్నాడు. సో వీడెలాగా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, యాంగిల్ 90 degrees ఆఫ్ కోర్స్, బట్ దే నెవర్ మీట్.
కానీ ఏమడిగాడు క్వశ్చను, at what time after which A and B are at closest distance. సో క్లోజెస్ట్ మీట్ అవ్వేటట్టు చేయాలి. మీట్ అవ్వాలంటే వీడు ఇలా వెళ్ళకూడదు, వీ హ్యాస్ టు కమ్ డౌన్. అంటే బి హ్యాస్ టు కమ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్, దట్ ఈస్ -2 J మీటర్ పర్ సెకండ్. ఆర్ యూ ఫాలోయింగ్ ద థింగ్ ఇయర్? పైకి వెళ్తే వీడు ఎలా వెళ్తాడు కాబట్టి వాళ్ళిద్దరు ఎప్పుడు మీట్ అవ్వలేరు. సో దిస్ పర్సన్ బి హ్యాస్ టు కమ్ డౌన్, దెన్ ఓన్లీ దే మే మీట్ సమ్వేర్ ఎల్స్, ఎక్కడో మీట్ అవ్వే అవకాశం ఉంది. సో ఇక్కడ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్, ఓన్లీ దిస్ ఈజ్ పాసిబుల్. అంటే దిస్ బి హ్యాస్ టు కమ్ డౌన్, బి కిందకి రావాలి. డౌన్వర్డ్ ఎలాగా -2 J అంటే నెగిటివ్ డైరెక్షన్ రావాలి y-axis విత్ -2 J మీటర్ పర్ సెకండ్. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎట్ వాట్ టైమ్ ఏ అండ్ బి ఆర్ ఎట్ క్లోజెస్ట్ డిస్టెన్స్ అన్నాడు. లెట్ ద టైమ్ బి టీ అనుకుందాం. లెట్ ద టైమ్ బి టీ, దే ఆర్ క్లోజెస్ట్ అనుకుందాం. దే ఆర్ క్లోజెస్ట్, దట్ ఈస్ నియరర్, బాగా అప్రోచ్ చేయాలనుకుందాం. ఎట్ టైమ్ టీ అన్నాం కాబట్టి ముందు ఎట్ టైమ్ టీ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ అండ్ వాట్ ఈస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బి. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాల్కులేట్. ఓకే, ఎట్ టీ టైమ్ the distance or displacement, anything, okay, the displacement made by A is equal to ఎలా వస్తుంది, displacement is equal to velocity into time, basic equation. Therefore displacement of A, displacement is equal to డిస్ప్లేస్మెంట్. యూ హ్యావ్ టు క్యాల్కులేట్, చాలా జాగ్రత్త చేయాలి ప్రాబ్లం, అర్థమైందా? అప్పుడే మీకు వస్తుంది. సో డిస్ప్లేస్మెంట్ ఇది కూడా వెలాసిటీ ఎంత ఇచ్చాడు మనకి, ఏ 2i cap, పాజిటివ్ డైరెక్షన్ ప్లీజ్, 2i cap మీటర్ పర్ సెకండ్ ఇంటూ టైం. టైం ఎంత అనుకున్నావు, టీ టైం కదా, ఎట్ టైం టీ వీఆర్ క్యాల్కులేటింగ్ డిస్ప్లేస్మెంట్. దేర్ఫోర్ ఎంత వచ్చింది, 2i cap t meters, of course, because MKS units. So this is the displacement made by A. అదే విధంగా B క్యాల్కులేట్ చేద్దాం. at t time, రైట్, క్లియర్లీ రాసుకోండి నీట్గా. at t time the displacement made by B, పైకి వెళ్తుంది కిందకి వస్తుంది, ఎందుకంటే పైకి వెళ్తే ఇద్దరు కలుసుకోరు, కిందకి రావాలి, డౌన్వర్డ్ డైరెక్షన్. సో at t time the displacement made by B is equal to same, displacement is equal to velocity into time. వెలాసిటీ ఎంత, మైనస్ కిందకు వస్తుంది కదా, డౌన్వర్డ్ ఆఫ్ ద నెగిటివ్ y-axis. సో వెలాసిటీ 2 J cap -2 J cap ఇంటూ టైమ్ టీ. సో దట్ ఈస్ ఎంత అవుతుంది, -2 J cap t, ఆఫ్ కోర్స్ మీటర్స్. ఎందుకు మైనస్, బికాజ్ ఇట్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్, ఇక్కడ రాస్తున్నాను, బికాజ్ ఇట్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఇదేమో పాజిటివ్ డైరెక్షన్, x డైరెక్షన్, ఇది పాజిటివ్ x, ఇది డౌన్వర్డ్ y డైరెక్షన్. డౌన్వర్డ్ y డైరెక్షన్ ఇది పాజిటివ్ x, ఇది నెగిటివ్ y డైరెక్షన్. ఓకేనా? నౌ వీ హావ్ గాట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ A అండ్ B, ఓకే, at టైమ్ t. ఓకేనా? నౌ వీల్ ఫైండ్ అవుట్ ద పొజిషన్ వెక్టర్స్. వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ A? ఇనిషియల్ ఇట్ వాజ్ ఎట్ ఆరిజిన్ కదా. నౌ వాట్ ఇస్ ద పొజిషన్, లెట్ us నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేస్తారా, నోట్ చేయండి. నౌ పొజిషన్ ఆఫ్ A, position of A with respect to origin, with respect, ఎందుకంటే బిఫోర్ ఇట్ వాజ్ అట్ 0 0, ఇప్పుడు టీ టైంలో కొంత దూరం వెళ్ళింది, ఎంత డిస్ప్లేస్మెంట్ వెళ్ళింది. సో వాట్ ఇస్ ద పొజిషన్, పొజిషన్ అంటే పొజిషన్ వెక్టర్. వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ విత్ రెస్పెక్ట్, దట్ ఈస్ ఇన్ వెక్టర్ ఫార్మ్, ఇన్ వెక్టర్ ఫార్మ్ is equal to, okay, position of A with respect to origin in vector form at a time t, at a time t ఎంత వస్తుంది, ఈ డైరెక్షన్ ఏంటి ఉంది, ఓన్లీ ఒకటే ఉంది. ఓకే, బికాజ్ ఎక్స్ యాక్షన్ వై కోఆర్డినేట్ 0 కాబట్టి. సో ఏ ఫామ్లో ఉంది, మైనస్ ఇది ఇవేదండి, ఎంత ఉంది, పైది 2i cap t ప్లస్ 0j cap వెక్టార్ ఫామ్లో రాస్తున్నానండి. ఓకేనా? ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో కాంపోనెంట్ ఒకటే ఉంది, వై కాంపోనెంట్ లేదు, ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ 0. దేర్ఫోర్
దీని యొక్క పొజిషన్ వెక్టర్ ఎంత 2i క్యాప్ t ప్లస్ 0j క్యాప్. ఈక్వేషన్ 1 అని రాద్దాం. అది ఫాలోయింగ్. దీన్నే మనం ఇది యూ కెన్ కాల్ ఇట్ ఈస్ ఎక్స్ కోఆర్డినేట్. ఇదిగోండి ఎక్స్ కోఆర్డినేట్ అంటే చూడండి కోఆర్డినేట్స్ రూపంలో రాస్తాను చూడండి. 2t i క్యాప్ ప్లస్ 0j క్యాప్. ఇది అర్థమైంది. కోఆర్డినేట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ రాస్తున్నాం. ఇదేమో ఎక్స్ కోఆర్డినేట్, యూ కెన్ కాల్ ఇట్ ఎస్ x1. ఇదేమో y కోఆర్డినేట్, యూ కెన్ కాల్ ఇట్ ఎస్ y1. అది ఫాలోయింగ్ ద పాయింట్. జామెట్రీ మ్యాథ్స్ ఇక్కడ చిన్న కొంచెం జామెట్రీ కూడా అక్కడ యూజ్ చేయాలి. ఓకేనా? దట్ ఈస్ కోఆర్డినేట్ జామెట్రీ బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వెక్టర్స్ చాప్టర్. చాలా జాగ్రత్త చేయాలి మనం. సో ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళింది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ పొజిషన్ వెక్టర్ ఏంటి 2it అంతే, ఇంకేం y కాంపోనెంట్ లేదు. అందుకే దీన్ని ఏం వేసాను, దీన్ని ఇంటర్చేంజ్ చేశాను 2itని 2t i క్యాప్ ప్లస్ 0j క్యాప్ బికాస్ y కోఆర్డినేట్ లేదు కాబట్టి. సో దీని x1 ఎంత కోఆర్డినేట్ 2t, y1 ఏమో 0. క్లియర్ నౌ? ఐఎమ్ రబ్బింగ్ ద టాప్ వన్ టు ఫైండ్ అవుట్ ద పొజిషన్ ఆఫ్ b. రబ్ చేసి వచ్చా? రబ్ చేస్తున్నాను చూడండి. Now in the same way, we'll find the position vector for B, please. Very easy ఇదండి ఈ ప్రాబ్లము. యూ హ్యావ్ టు గో వెరీ క్లియర్లీ వన్ బై వన్ స్టెప్ వైజ్గా వెళ్తే కానీ మీరు చేయలేరు ప్రాబ్లమ్. క్లియర్? రైట్. నౌ లెట్ us go for B. Now position vector of B. I am writing on the top. Position vector of B. ఓకేనా? At time t. At a time t. సో ఇక్కడి నుంచి కిందకు వస్తుంది. సో అట్ టైం t అంటే కిందకు వచ్చింది కదా, ఆల్రెడీ ఎంత డిస్టెన్స్ వెళ్ళింది అది పాపం, ఇదిగో -2jt. ఓకేనా? సో దీని పొజిషన్ వెక్టర్ ఏంటి, కిందకు వచ్చింది. సో ఎంత దూరం వచ్చి, ఇంత దూరం వచ్చి, ఆల్రెడీ ఇది ఎంత దూరంలో ఉంది, 10 meters దూరంలో ఉంది ఇంతకుముందు. బిఫోర్ ఇట్ వాజ్ ఎట్ 10 meters. నౌ ఇట్ హెస్ కమ్ డౌన్ హౌ మచ్, -2jt. సో వాట్ ఇస్ ద పొజిషన్ వెక్టర్, ఆల్రెడీ పొజిషన్ వెక్టర్ y యాక్సిస్ మీద ఉంది కాబట్టి x కోఆర్డినేట్ 0. దేర్ఫోర్ 0i క్యాప్ ప్లస్ ఒరిజినల్లీ ఇట్ వాజ్ 10 meters. సో ఎంత కిందకు వచ్చింది, -2 కాబట్టి 10 మైనస్ ఎంత వచ్చింది కిందకి, -2tj క్యాప్. ఆర్ యూ అండర్స్టాండింగ్ దిస్ పాయింట్? అర్థమైంది పాయింట్? చేర్చుకోండి ఇక్కడ ఏంటండి. ఆల్రెడీ అదేంటి పొజిషన్ వెక్టర్ ఆఫ్ B 10 meters దూరంలో ఉంది. కిందకి ఎంత దూరం వచ్చింది, -2, బికాజ్ ఇట్స్ కమింగ్ డౌన్ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ y యాక్సిస్, -2tj క్యాప్. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ x కోఆర్డినేట్ 0. సో ఇక్కడ ఇది కూడా రాయాలండి, యాక్చువల్గా j రాయాలి బికాజ్. ఓకేనా? ఎందుకంటే ఇది మనకి కోఆర్డినేట్స్ ఫామ్లో ఉంది కదా, 0,10 కదా, అంటే 0i అలాగే 10j y యాక్సిస్లో ఉంది కాబట్టి. సో కిందకి -2tj క్యాప్ వచ్చింది కాబట్టి నా వాట్ ఇస్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ B అట్ టైమ్ t, 0, x కోఆర్డినేట్ లేదు, 0i క్యాప్ ప్లస్ 2 meters కిందకి వచ్చింది టువర్డ్స్ ద ఆరిజిన్, కిందకి డౌన్ అంటే 10, ఆల్రెడీ 10 meters ఉంది కదా, 10 -2tj క్యాప్. క్లియర్ ఇది? రైట్. దీన్ని కొంచెం రీఅరేంజ్ చేస్తాను నేను. దిస్ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 0i క్యాప్ ప్లస్ దీన్ని ఇక్కడ మనం ఏం చేద్దాం, 10j క్యాప్ కామన్ తీసేద్దాం. అండ్ లెట్ ఇట్ యాజ్ 10 -2t రాసి, కెన్ ఐ రైట్ ఇన్ దిస్ ఫ్యాషన్? బికాజ్ ఆల్రెడీ ద కోఆర్డినేట్స్ వాజ్ 0i 10j. సో 2 meters కిందకు వచ్చింది కాబట్టి 0i క్యాప్ ప్లస్ ఇక్కడ కామన్ j క్యాప్ తీస్తే 10 -2tj క్యాప్. ఇప్పుడు జాగ్రత్త చేయండి, ఇది x కోఆర్డినేట్, ఇది x2 కోఆర్డినేట్, ఇది y2 కోఆర్డినేట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ మ్యాథ్స్. ఓకేనా? ఇది x2 ఎంత 0, y2 ఎంత 10 -2t, అంతే కదా, i j కదా. ఇక్కడ x1 ఎంత 2t, y1 ఎంత 0. క్లియర్ నౌ? నౌ వీ గాట్ ద పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ A అండ్ B. అయిపోయింది ఆల్మోస్ట్ ప్రాబ్లమ్. నౌ విల్ ఫైండ్ ద రిలేటివ్ డిస్టెన్స్. ఇది చెరిపేయచ్చా ఆన్సర్స్? ఇది చెరిపేస్తానండి బికాజ్ ఆన్సర్స్ ఉంటుంది, ఎందుకంటే లాస్ట్లో మనకు కావాలి కాబట్టి. ఐఎమ్ రబ్బింగ్ దిస్ వన్. ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఆఫ్ కోర్స్, చాలా జాగ్రత్తగా స్లోగా చేస్తే కానీ రాదు. సో ఇదంతా రబ్ చేస్తున్నాను నేను. రైట్. నౌ ఐఎమ్ రైటింగ్ హియర్. నౌ ఏ ఏమో ఎలాగ వెళ్ళాడు, B ఏమో కిందకు వచ్చాడు. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద రిలేటివ్ డిస్టెన్స్. సో రిలేటివ్ displacement because A is going in this direction, B is coming downward direction.
సో రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది డిస్టెన్స్ మనకి డిస్టెన్స్ ఫార్ములా ఉంది కదా ఎంత వస్తుంది s ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ మ్యాథమెటిక్స్లో ఉంది కదా ఓకే సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి ఆల్రెడీ కోఆర్డినేట్స్ ఉన్నాయి మనకి x1 y1 ఉంది x2 y2 ఉంది సో రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ ఎలా వస్తుంది మనకి s ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ x2 మైనస్ x1 ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ లేదా s ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ x2 చూడండి ఎంత x2 ఏది ఇది 0 బికాజ్ ఇది x కోఆర్డినేట్ కదా సో x2 మైనస్ x1 ఎంత 2t x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత 10 మైనస్ 2t బికాజ్ దిస్ ఇస్ y కోఆర్డినేట్ కదా y2 ఓకే y2 మైనస్ y1 ఎంత 0 హోల్ స్క్వేర్ క్లియర్ ఇది సింపుల్ మ్యాథమెటిక్స్ ఇది ఐఎమ్ రబ్బింగ్ దిస్ ఇస్ ఆల్సో రబ్ చేస్తున్నాను ఇది నౌ ఐ స్క్వేర్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేసేద్దాం రూట్ తీసేసి ఎంత అవుతుంది ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది 0 మైనస్ 2t అంటే మైనస్ 2t హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది 4t స్క్వేర్ 0 మైనస్ 2t హోల్ స్క్వేర్ అంటే మైనస్ 2t హోల్ స్క్వేర్ అంటే 4t స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి ఇది దిస్ మైనస్ 0 కాబట్టి తీసేయండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సారీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత మైనస్ 2t హోల్ స్క్వేర్ మైనస్ 2ab అదవుతున్న పాయింట్ మీకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి మ్యాథ్స్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab సో దేర్ ఫోర్ ఫైనల్గా ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4t స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ ఇదంతా 2t స్క్వేర్ అంటే మళ్ళీ 4t స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇది బి కదా ఇదంతా బి ఇది ఏ ఇది బి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఓకేనా మైనస్ 2ab ఓకేనా చూడండి మీకు ఆల్రెడీ మీకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా ఏంటిది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఓకేనా సో అప్పుడు ఎంత అవుతుంది మనకి ఇది 2 2 4 40 కదా 40 ఏనా 40t ఓకేనా ఏ 40t ఇది జాగ్రత్త చూసుకోండి ఇక్కడ బిలో మళ్ళీ మీరు జాగ్రత్త చూసుకోండి మైనస్ వేయకూడదు సుమా ఎందుకంటే ఆల్రెడీ ఇది డెరైవ్డ్ ఫార్ములా ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab బి అంటే మళ్ళీ ఇక్కడ సైన్ వేయకూడదు ఓన్లీ 2t వేయాలి బి వాల్యూ ఇది ఏ ఇది బి కదా సో 2ab అంటే మైనస్ ఇంటూ ప్లస్ ఇది మైనస్ వస్తుంది రైట్ హియర్ జాగ్రత్తగా ఉండాలండి క్యాలిక్యులేషన్లో 4t స్క్వేర్ 100 ఇదేమో ప్లస్ 4t స్క్వేర్ ఇక్కడ మైనస్ వస్తుంది ఓకేనా మైనస్ 40t క్లియర్ రైట్ నా ఆల్మోస్ట్ వీ కేమ్ టు ఎండ్ అండి నా రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ వచ్చేస్తుంది మనకి రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఈక్వేషన్ వచ్చింది మనకి ఓకేనా సో ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4t స్క్వేర్ ప్లస్ 4t స్క్వేర్ ఎంత అవుతుంది 8t స్క్వేర్ ప్లస్ 100 మైనస్ 40t అర్థమైందా మైనస్ 40t ఎందుకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఎందుకంటే ఇది బి కదా బి ప్లేస్లో మళ్ళీ మైనస్ రాయకూడదు నౌ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ d by d విత్ రెస్పెక్ట్ టు టైం d by t dt ఆఫ్ దిస్ థింగ్ సో డెరివేటివ్ కడితే ఎంత అవుతుంది ఎస్ స్క్వేర్ అంటే 2s ఇంటూ ds by dt డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ దట్ ఈస్ 16t డెరివేటివ్ కాన్స్టెంట్ ఈస్ 0 మైనస్ 40 అదవుతుంది పాయింట్ సో దేర్ ఫోర్ ఇది ఎంత అవుతుంది 2s కదా ఎస్ స్క్వేర్ కదా 2 ఇంటూ సో రైట్ ఇయర్చి ఎస్ స్క్వేర్ డెరివేటివ్ ఎలా కడతారండి విత్ రెస్పెక్ట్ టు టైం dt సో 2 ఇంటూ ds by dt అంతే కదా n ఇంటూ x పవర్ n మైనస్ 1
Okay, with respect to time d kada t. So n into x power n minus 1. Okay, మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ దట్ థింగ్, అందుకే 2 into ds by dt. n into x power n minus 1, n అంటే ఎంత, n into x power n minus 1 అంటే 2 into 2 minus 1 అంటే ఎంత, 1 అంటే 2s. మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ దిస్ థింగ్, అందుకే 2 into ds by dt. So 2 into, and right here 2 into ds by dt, that is equal to 16t. ఇది 0, దీనికేమో ఇది. ఇప్పుడు వాట్ ఈస్ ds by dt? డివైడ్ విత్ 2, 18t మైనస్ 20. బట్ వాడు ఏమడిగాడు మనకి, క్లోజెస్ట్ డిస్టెన్స్ అడిగాడు. క్లోజెస్ట్ డిస్టెన్స్ అంటే అర్థం ఏంటి, దిస్ ds by dt షుడ్ బి ఈక్వల్ టు 0 ఫ్రమ్ మ్యాథ్స్. దేర్ ఫోర్ 8t minus 20 is equal to 0, లేదా 8t is equal to 20. I'll write it here. t is equal to 20 by 8. 4 2s are 8, 4 5s are 20, that is 5 by 2, which is equal to 2.5 seconds. చూడండి ఆన్సర్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 4 seconds, b 2.5 seconds, c 1 second, d none of these. So answer is 2.5 seconds is the closest distance. ఓకేనా, అదొక పాయింట్ క్లియర్. సో ఫైనల్గా మనకి దీని యొక్క డెరివేటివ్ కట్టాం, డెరివేటివ్ ఈక్వల్ టు 0 చేసాం మనం, దాని ప్రకారం మనకి వాల్యూ వచ్చింది. అదవుతుందా, సింపుల్ మ్యాథమెటిక్స్ యూజ్ చేసాం. కోఆర్డినేట్ జామెట్రీ, దేర్ రిలేటివ్ డిస్ప్లేస్మెంట్స్ కట్టాం మనం. రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ కట్టాం విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్, అంటే టీ టైంలో ఏ ఎంత దూరం వెళ్ళింది, అలాగే టీ టైంలో బి ఎంత దూరం జరిగింది. దాని తర్వాత వారన్నింటి యొక్క డిస్టెన్స్ కట్టాం, క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఈక్వేషన్ వచ్చింది. దాని యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టైం ఈక్వల్ టు 0 చేస్తే మనకి టైం వచ్చిందండి. ఓకే, ఆ టైం వాల్యూ ఎంత వచ్చింది మనకి, 2.5 seconds. ఓకే, క్లియర్, ఎనీ డౌట్స్? సో దిస్ ఈజ్ హౌ యూ హవ్ టు క్యాలిక్యులేట్ దిస్ వెక్టార్ ప్రాబ్లమ్ అండి. దిస్ ఈజ్ హౌ యూ హవ్ టు క్యాలిక్యులేట్ ద వెక్టర్. వేరే మెథడ్ కూడా ఉంది, మళ్ళీ కొంచెం కాంప్లికేషన్ అవుతుంది. అంటే మనకి రిజల్టెంట్ కట్టి డిస్ప్లేస్మెంట్ ఏమో డివైడ్ చేసి రకరకాలు చేసుకోవచ్చు, అది అవసరం లేదు మీకు. ఇట్ బికమ్స్ కాంప్లికేటెడ్. యూ కెన్ గో విత్ దిస్ మెథడ్. దిస్ ఈస్ ద డైరెక్ట్ మెథడ్ ఫర్ ద డిప్లొమా స్టూడెంట్ దోస్ ఆర్ గివింగ్ ఎంట్రన్స్ విత్ ఇన్ అనదర్ ఫ్యూ డేస్. ఓకేనా, సో వాట్ ఇస్ ద క్లోజెస్ట్ టైం, 2.5 secondsలో దే ఆర్ వెరీ క్లోజెస్ట్ అనమాట. అందుకే మనం కిందకి తీసుకున్నాం, పైకి తీసుకెళ్తే దే వోంట్ మీట్. దట్ ఇస్ వై హావ్ టేకెన్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ and we applied some maths here. Clear? Again we will be meeting with the another nice problem.